జగన్ ఇదివరకు సెక్రటేరియట్లోకి వెళ్ళేటప్పుడు ఆయన క్యాబిన్కి వెళ్ళే ముందు ఆ దారంతా కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీల టైపులో నవరత్నాలు ఏవైతే తను ఖురాన్ బైబుల్ భగవద్గీతగా భావించేటటువంటి తన మేనిఫెస్టో అన్నీ కూడా అలా పెట్టుకొచ్చారు. అవి అమలు చేయడం అన్నది తన కర్తవ్యం అని గుర్తు చేసుకునేందుకోసం అది పెట్టానని చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన గది దిగారు అనుకోండి. కానీ ఒక తన కార్యాలయాల్ని అందంగా తీర్చిదిద్దుకోవడం, దాంట్లో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎవరన్నా వస్తే అక్కడ ఉన్నవి చూసి దాని గురించి చర్చించేలా చెయ్యాలనుకోవడం అన్నటువంటిది నాయకులకు ఉండాల్సినటువంటి ఆలోచన. అది పవన్ కళ్యాణ్ తాజాగా చేసుకొచ్చింది. ఇదిగో ఇట్లాంటివి ఇప్పుడు తన కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటిది. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకి ఇస్రో వాళ్ళకి సంబంధించినటువంటి ఏ అయితే రాకెట్స్ పంపించారో వాటికి సంబంధించిన నమూనాలు ఉంటాయి. అట్లాగే మరికొన్ని కీలకమైనటువంటివి వేస్తూ ఉంటారు. తద్వారా ప్రధానమైనటువంటి అడుగులు వేస్తూ ఉన్నారు. చక్కటి అందంగా ఉండటంతో పాటుగా ఆలోచన రేకెత్తించేటటువంటి డెసిషన్స్ తీసుకున్నారు.